అయితే ఇప్పుడు ఈ 3 రకాల ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, వీటి రిటర్న్స్ గురించి ఎవ్వరు అంత డీటెయిల్గా చెప్పరు. ఈవెన్ మన తెలుగులో కూడా వీడియో లేదు. ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకున్న చాలా ఈజీ ఏంటంటే ఎక్సెల్లో ఎస్ఐపీలు చేసినప్పుడు నెక్స్ట్ మన రిటర్న్స్ ఏం చేయాలి అంటే, అయితే మీరు చెప్పారని చెప్పేసి ఎస్ఐపిలో చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ నేను కూడా 2 సంవత్సరాల నుంచి ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. మెయిన్ డౌట్ ఏంటంటే ఒకటే ఫండ్లో రిటర్న్స్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్లు చెప్తున్నారు. అంటే ఒకే ఫండ్ రిటర్న్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. సో అది మాకు ఏది కరెక్ట్ అనేది తెలియట్లేదు. దాని గురించి చెప్తారా? అలాగే ఇంకోటి ఏంటంటే చాలామంది కామెంట్స్లో అడిగారు కదా, మీరు దానికి సమాధానం చెప్పలేదు. సో దాని గురించి మీరు క్లారిటీ ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇంకొంచెం నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒకటే ఫండ్ రిటర్న్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రిటర్న్ లాగా చెప్తున్నారని, అంతే కదా రిటర్న్స్. ఇప్పుడు నేను దానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి కదా. అవును సార్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపినే కాదు, యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ మనము దాని ప్యాటర్న్ ఏంటంటే 3 రకాలుగా ఉంటాయి. ఓకే. 3 రకాల ఫార్మాట్స్లో మనము చెప్పొచ్చు ఓకే రిటర్న్స్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ చేసేది ఒకటేమో ఫస్ట్ మనము లంసమ్ సిప్ ఆర్ ఎస్ఐపి ఇట్లా చేస్తారు. అవును సార్. అవునా? ఇది ఫస్ట్ ప్యాటర్న్. ఇంకొకటి కొంతమంది షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ చేస్తారు. అవును. సో డ్యూరేషన్ అనుకోరాదు, లేకపోతే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఇంకొక ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ రెగ్యులర్ ఇర్రెగ్యులర్. అంటే నువ్వు 1వ తారీఖు నువ్వు 5వ తారీఖు చేస్తున్నావు కదా ఎస్ఐపి, ఎవ్రీ మంత్. అవును. అందరూ అట్లా చేయరు. ఒకరు 5వ తారీఖు చేస్తారు, ఇంకోటి 10వ తారీఖు చేస్తారు, ఒకరు 2 నెలలు వదిలేస్తారు, మళ్ళీ 3 నెలల తర్వాత చేస్తారు, ఒకసారి ఇట్లా. సో దాన్ని మళ్ళీ అంటే దీన్ని ఎట్లా చెప్తాడు అంటే మనం రెగ్యులర్ ఇర్రెగ్యులర్. సో ఈ 3 ప్యాటర్న్ బట్టి మనకి మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ డిపెండ్ అయి ఉంటాయి. ప్లస్ దాని క్యాల్కులేషన్ కూడా ఆ రకంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 3 రకాల ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, వీటి రిటర్న్స్ గురించి ఎవ్వరు అంత డీటెయిల్గా చెప్పరు. ఈవెన్ మన తెలుగులో కూడా వీడియో లేదు. ఓకే. సో ఇప్పుడు నువ్వు అడిగిన దాన్ని నేను ఇప్పుడు నీకు చెప్తాను ప్రాక్టికల్గా. నీకు ఏ ప్రాబ్లం వచ్చిందో ఇప్పుడు నేను చెప్తా. ఓకే. ఇప్పుడు మనము ఒక 2 ఇన్వెస్టర్ల పరిస్థితి చూద్దాం. ఓకే. ఏ బి. ఏ అనే పర్సన్ ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాడు ఒక ఫండ్లో. ఇతను కూడా ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాడు ఒక ఫండ్లో. కొంతకాలం తర్వాత ఇతనికి ఆ 1,00,000 కాస్త 1,50,000 అయినాయి ఆ ఫండ్ వాల్యూ. అంటే నీకు 50,000 ప్లస్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ 50,000 అంతేనా? అంతే. ఇక్కడ కూడా ప్రాఫిట్ 50,000. సో ఇప్పుడు ఇక్కడ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ రిటర్న్స్ వచ్చినాయి? 50%. సరే, ఇప్పుడు ఒకవేళ మన ఆడియన్స్కు తెలియకపోవచ్చు కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ కూడా చెప్తా. జనరల్ క్యాలిక్యులేషన్ ఎవరు ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు మనం రిటర్న్స్ ఈక్వల్ టు ఇది మన ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ కదా. సో మనం ఏం చేస్తాం అంటే 1,50,000 మైనస్ 1,00,000 డివైడెడ్ బై మళ్ళీ ఇనిషియల్ వాల్యూ 1,00,000. సో ఇంటూ 100 వేస్తే మనకి ఎంత వస్తాయి? 50%. నువ్వు చెప్పింది 50%. సో ఇప్పుడు ఏ అనే ఇన్వెస్టర్కు 50% రిటర్న్స్ వచ్చాయి ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే. సో బి అనే పర్సన్కి కూడా 50% రిటర్న్స్ వచ్చాయి. ఇక్కడ కూడా ఒకటే కదా క్యాలిక్యులేషన్ ఒకటి, అంతే కదా? అంతే. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు అంటే ఒక అడ్వైజర్ ఇది 50% రిటర్న్స్ వచ్చాయి అంటున్నాడు, అది కూడా 50% రిటర్న్స్ వచ్చాయని చెప్తున్నాడు. ఓకే.
బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రిటర్న్స్ వచ్చింది 1 ఇయర్లో, ఓకే, ఈ రిటర్న్స్ వచ్చినాయి 3 ఇయర్స్లో, ఓకే, ఈ రిటర్న్స్ వచ్చినాయి 1 ఇయర్లో, ఈ రిటర్న్స్ వచ్చినాయి 3 ఇయర్స్లో. సో ఇప్పుడు 50% రిటర్న్స్ ఇప్పుడు ఏది కరెక్ట్? ఎప్పుడైనా రిటర్న్స్ అనేది మనకు యాన్యువల్ రిటర్న్స్ అంటాం. సో ఇక్కడ 1 ఇయర్కే వచ్చింది కాబట్టి ఈ రిటర్న్స్ ఇది పర్ఫెక్ట్, ఇది క్యాలిక్యులేషన్ ఓకే. బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ రాంగ్. సో 50% 3 ఇయర్స్లో వచ్చింది. ఓకే, మరి ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏమొస్తాయంటే, మరి ఇప్పుడు దీన్ని పర్ ఇయర్ కావాలంటే ఏం చేస్తాం? మళ్ళీ దీన్ని డివైడ్ బై 3 చేస్తాం చాలా మంది. అవును. సో ఎంత వస్తుంది? 16 పాయింట్ సంథింగ్ 17% సంథింగ్ వస్తుందా? అవును సార్, అంతే అంతే కదా, 17% వేసుకో. అవును. ఎంత వస్తుంది పర్ ఇయర్? పర్ ఇయర్ 17%. కానీ 50% రాంగే, 70% రాంగే. ఎందుకు అంటే లక్షకి 17,000 వచ్చింది అనుకుందాము ఫస్ట్ ఇయర్లో ప్రాఫిట్, మళ్ళీ లక్షకు 17,000 వస్తూ ఉంటుంది. అవును. కానీ 17,000కి కూడా మళ్ళీ రిటర్న్స్ వస్తాయి కదా, అవును, కంపౌండింగ్ చక్కెర వడ్డీ. అవును. మళ్ళీ ఆ 17,000 కూడా వస్తాయి కదా. ఓకే, అక్కడ రిటర్న్స్ అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 17% ఇది రాంగ్ కదా, మారిపోతుంది సార్, మారిపోతారు. సో అప్పుడు అది రాంగ్ కదా మరి. రాంగ్. కానీ ఇతను ఈ విషయం ఇక్కడ చెప్పలేదు, ఇది ఇక్కడ చెప్పలేదు. సో మనం అడగలేదు అనుకుందాం, సపోజ్ చాలా మంది అడిగారు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పర్ ఇయర్ రిటర్న్స్ ఎలా లెక్కించాలి. 1 ఇయర్ వరకు అయితే ఇది ఓకే, కానీ 1 ఇయర్ దాటితే ఈ లెక్క పనిచేయదు. సో ఇప్పుడు అందరు చేసే లెక్క ఇది 1 ఇయర్ రిటర్న్స్. అంటే దీన్ని మనం ఏమంటామంటే అబ్జల్యూట్ రిటర్న్స్ అని అంటాం. దీని పేరు ఓకే, అబ్జల్యూట్ రిటర్న్స్. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అబ్జల్యూట్ రిటర్న్స్. ఈ అబ్జల్యూట్ రిటర్న్ దేనికి పనికి వస్తుంది అంటే ఓన్లీ అప్ టు 1 ఇయర్ వరకే. 1 ఇయర్ వరకే, 1 టైం వరకే. ఒక్కసారి చేస్తే ఇనిషియల్గా ఎంత వచ్చింది, తర్వాత ఎంత వచ్చింది, దీన్ని మైనస్ చేస్తే ఈ ఫార్ములా ఎంత వచ్చేది మనకు అబ్జల్యూట్ రిటర్న్స్. కానీ అదే ఇన్వెస్ట్మెంట్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పోతుంది అనుకో, కంపౌండింగ్ అవుతుంది అనుకో, ఆ వాల్యూ ఇక్కడ రాదు. సో మరి అప్పుడు ఏం చేయాలి? దానికి ఏం లెక్క చేయాలి అంటే నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ వచ్చింది, దాని పేరు CAGR. CAGR అంటే కంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్, దాని ఫుల్ ఫామ్. అంటే ఇక్కడ కంపౌండింగ్ అవుతుంది, యాన్యువల్గా గ్రోత్ అవుతుంది. అది ఎంత 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 రేట్ ఆఫ్ గ్రోత్ ఎంత అనేది ఇది మనకు తెలుపుద్ది అనమాట. సో ఇప్పుడు దాన్ని మనము ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. సో ఇప్పుడు ఇది ఒక ఎక్సెల్ షీట్ అనమాట. సో మనము ఎక్సెల్ షీట్లో చేయొచ్చు, లేకపోతే ఇది గూగుల్ షీట్లో కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 2020లో 10,000 ఇన్వెస్ట్ చేసాం. 21 అంటే ఫస్ట్ ఇయర్లో 10,000 కాస్త 12,000 అయింది. 10,000 పెట్టేసి వదిలేసాం. ఫస్ట్ ఇయర్లో మనకు వచ్చింది ఎంత? 12,000 అంటే 2,000 ప్రాఫిట్. ఇక్కడ 2,000 రూపాయలు వచ్చింది మనకు ప్రాఫిట్. అంటే ఇయర్ ఆన్ ఇయర్ రిటర్న్స్ 20% వచ్చింది రిటర్న్స్. తర్వాత మళ్ళీ అట్లా వచ్చేది 12,000 కాస్త 11,000 అయింది, తగ్గింది. అప్పుడు -8%. ఇది ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు ఇంతకుముందు మనం అబ్జల్యూట్ రిటర్న్ లెక్కేసాం కదా, ఏది ఇప్పుడు ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇనిషియల్, ఇది ఫైనల్, అందుకని మైనస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ఫైనల్. ఇప్పుడు దీని ఫార్ములా చూస్తే T7 D6 అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై ఇనిషియల్, దాన్ని పర్సంటేజ్ చేసాం మనం. సేమ్ ఇది కూడా అంతే, ప్రతి ఒక్కటి అదే ఫార్ములా. మళ్ళీ 11,000 కాస్త 13,000 అయింది. అప్పుడు ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. 13,000 కాస్త 14,500 అయింది. ఇది ఫైనల్, ఇది ఇనిషియల్. సో ఇప్పుడు ఈ రకంగా చేసుకుంటూ పోతే మనము ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే ఇప్పుడు 2025లో నా 10,000 కాస్త నాకు 6,000 రిటర్న్ వచ్చింది, 6,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అంటే ఎంత? 10,000కి 6,000 ప్రాఫిట్ అంటే 60% ప్రాఫిట్. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఎంత పర్సెంట్ ప్రాఫిట్? ఇక్కడ ఏంటి మనకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3 ఇయర్, 4 ఇయర్, 5 ఇయర్స్ అయింది. సపోజ్ 60% ప్రాఫిట్ అనుకుందాం, డివైడెడ్ బై 5 ఇయర్స్ అంటే 12%. సో దాన్నే ఇప్పుడు మనం CAGR మనం ఇప్పుడు లెక్కిస్తాము.
సో ఇప్పుడు సిఏజిఆర్ అన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మనకు ఇనిషియల్ వాల్యూ ఎంత మనం పెట్టింది 10,000. 10,000 ఎంత అయింది మనకి 16,000 అయింది. సో ఇక్కడ ఫస్ట్ వాల్యూ 10,000, సెకండ్ వాల్యూ 16,000. సో ఇప్పుడు ఇక్కడ మనకు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే సిఏజిఆర్. సో ఈ సిఏజిఆర్ ఫార్ములా ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎక్సెల్ షీట్లో చేసి ఉంది, కానీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిఏజిఆర్ ఏంటి అనేది. సపోజ్ సో ఇప్పుడు సిఏజిఆర్ ఫార్ములా ఏంటంటే సిఏజిఆర్, సో ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా ఉంది, ఫైనల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ. ఇది ఒకటి వచ్చిందా, మళ్ళీ రేజ్ టు ద పవర్ మధ్యలో ఇది ఒకటి వస్తుంది పైన 1/. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది మనకు కంపౌండింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఎన్ని ఇయర్స్ ఇది ఉంది. సో ఇక్కడ 5 years కాబట్టి బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 1/n. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లో నుంచి -1. సో ఇదంతా పక్క పక్కన వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా రైజ్ టు ద పవర్ అని. ఇప్పుడు ఈ రైజ్ టు ద పవర్ ఎలా వస్తుంది అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. దాంట్లో ఏంటంటే మనము మన కీబోర్డ్లో షిఫ్ట్ ప్లస్ ఆరో నెంబర్ 6 షిఫ్ట్ ప్లస్ 6 నొక్కితే ఈ రైజ్ టు ద పవర్ వస్తుంది అనమాట మనకి. సో ఇది ఫార్ములా ఇక్కడ ఉంది కదా. ఓకే, సో ఇక్కడ ఎంత వచ్చింది 9.86. అంటే ఇప్పుడు ఇక్కడ 10% తప్పే, 20 తప్పే, 60% తప్పే. సరే 60/5 అంటే 12% తప్పే. యాక్చువల్లీ సిఏజిఆర్ 9.86. సో ఇప్పుడు ఇక్కడ మనకు జరిగింది ఏంటి, ఒక్క ఇన్వెస్ట్మెంట్ 5 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మనకు కంపౌండింగ్ ఎంత అవుతుంది అనేది కరెక్ట్ తెలియాలంటే సిఏజిఆర్ కావాలి. సో ఇది సెకండ్ ప్యాటర్న్. ఓకే, ఇప్పుడు అసలు అయిన తమాషా ఏంటంటే ఎస్ఐపి. ఇప్పుడు ఇక్కడ ఒకటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, లంసమ్ చేసావు అంతే. కానీ మనకి ఇప్పుడు కావాల్సింది నువ్వు మరి ఎస్ఐపి చేస్తున్నావు, అది ఎలా చేయాలి అది చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు ఇక్కడ మన డిమ్యాట్ మన అకౌంట్స్లో ఉంటాయి కదా, దాంట్లో ఆల్రెడీ ఈ సిఏజిఆర్ అని ఇవన్నీ మొత్తం మెన్షన్ చేస్తుంటారు కదా, అవి చాలా మందికి అర్థం కావు. సో అది ఏది చూడాలో కూడా తెలియదు అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తే వాళ్ళకు కంప్లీట్గా దాని గురించి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఎస్ఐపీలు చేసినప్పుడు నెక్స్ట్ మన రిటర్న్స్ ఏం చేయాలి అంటే దానికి యాక్చువల్గా ఐఆర్ఆర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఐఆర్ఆర్ అనే దాన్ని మనం కనుక్కోవాల్సి ఉంది. ఓకే, ఎస్ఐపీల గురించి కావాలంటే ఐఆర్ఆర్. అయితే ఇది యాక్చువల్గా దాని పేరు ఐఆర్ఆర్, కాకపోతే మనం ఎక్సెల్ షీట్లో చేస్తాం కాబట్టి ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫుల్ ఫామ్ ఎక్స్ఐఆర్ అంటాం. సో ఐఆర్ఆర్ అన్నా ఎక్స్ఐఆర్ అన్నా ఒకటే అనమాట. సో ఇప్పుడు అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఓకే, ఇప్పుడు 10th January 2024 ₹1000 కట్టాం ఎస్ఐపి. అంటే ఎస్ఐపి అంటే మన దగ్గర జేబు నుంచి పోయినాయి కాబట్టి మనం మైనస్ చేస్తాం. ఇది ఎక్సెల్లో వేసాం ఎస్ఐపి డేట్, ఎస్ఐపి అమౌంట్. అచ్చా, ఇక్కడ రూల్స్ ఏంటంటే మనం ఈ ఎక్సెల్ షీట్లు వేసుకున్నప్పుడు ఈ ఫార్మాట్ ఇలా ఉండాలంట, DD-MM-YYYY ఇది ఫార్మాట్లో వేసుకోవాలి. దీంట్లో రూల్స్. తర్వాత ఇక్కడ మనం ఎస్ఐపి చేసినప్పుడు మైనస్ వేసుకోవాలి. మన జేబులోంచి డబ్బులు పోతున్నాయి కాబట్టి మైనస్ అని వేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఎవ్రీ మంత్ నువ్వు ఎస్ఐపి చేస్తున్నావు చూడు, ఎవ్రీ మంత్ ₹1000 ఎస్ఐపి చేస్తున్నావు. ఎన్ని నెలలు చేస్తావు ఇక్కడ? 13 నెలలు. 13 నెలలు, 14 నెలలు నువ్వు డబ్బులు తీసుకున్నావు. తీసుకుందాం అని అనుకుంటున్నావు. నువ్వు ఎంత కట్టావు? నెలకు ₹1000 చొప్పున 13 నెలలు కడితే 13,000 కట్టావు. 13,000 అవుతుంది. 13,000 కట్టావు, అక్కడ నీకు 14,500 కనిపిస్తుంది అక్కడ. అంటే ₹1,500 ప్రాఫిట్లో ఉన్నావు. సో ఇప్పుడు నువ్వు డ్రా చేసి అంత వస్తుంది. సో అందుకనే ఇక్కడ ప్లస్లో పెట్టా. సో ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు అడిగావు, ఒకరిని అడిగితే నీ రిటర్న్స్ 1,500 కాబట్టి ఇప్పుడు ఇది ఎంత దాదాపు 1 year పైన అయింది. సో 1 year అంటే అప్పుడు నీకు అబ్జల్యూట్ రిటర్న్స్ లెక్కేసావు అనుకో, కాదు, ఎందుకంటే 13 సార్లు పెట్టావు.
మరి దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, దీని క్యాలిక్యులేషన్ ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములా అనేది మనం ఇప్పుడు చూడాలి. ఓకే. ఇలా రాసుకున్న తర్వాత ఇది చేసుకోవాలి. అయితే ఇప్పుడు XIRR ఏంటంటే ఇక్కడ మనకున్న చాలా ఈజీ ఏంటంటే ఎక్సెల్లో నువ్వు = XIRR అని కొడితే ఆటోమేటిక్గా నీకు ఫార్ములా వచ్చేస్తుంది ఎనీ ఎక్సెల్లో. అయితే ఇక్కడ ఏంటంటే 2 వాల్యూస్ మనం ఎంట్రీ చేయాలి XIRR. సో అది ఎట్లా అనేది ఇక్కడ బోర్డు మీద కూడా చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ XIRR సారీ = నువ్వు ఎక్సెల్లో = XIRR. సో D5 to D18 తీసుకుంది అంటే D5 ఇక్కడ చూడు అంటే అమౌంట్స్ అనమాట. అమౌంట్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం. ఓకే. ఇది D5 to D లాస్ట్ ఎంత వచ్చింది D18 కామా. నెక్స్ట్ ఈ డేట్స్ ఇది కూడా కాకపోతే సి కాలంలో ఉంది, ఇది కూడా అంతే కదా. C5 to C18 అంతే కదా. C5 to C18. ఓకే. ఇదే ఫార్ములా. ఈ ఫార్ములా చేస్తే మనకి వాల్యూ వస్తుంది. అఫ్ కోర్స్ వాల్యూ వచ్చినప్పుడు పైన పర్సంటేజ్ కొట్టేస్తే పర్సంటేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా మొత్తం. అంటే మనము ఫస్ట్ D5 to D18 అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెడితే మనం ఇవన్నీ తీసుకున్నాము. ఓకే. అన్నీ తీసుకున్నాం మైనస్ ప్లస్లు అన్నీ. మళ్ళీ ఇక్కడ కూడా ఇవన్నీ తీసుకున్నాం స్టార్టింగ్ డేట్ ఎండింగ్. సో ఇప్పుడు నీకు SIPC అన్నీ వచ్చినాయి కదా. సో ఇక్కడ 19.81% రిటర్న్స్. ఓకే. ఇది వచ్చింది సిప్లో SIPలో. కానీ ఇక్కడే మనం సంఖ్యలు గుద్దుకోని అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ SIPలన్నీ ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి. విత్డ్రా ఒకటే ఉంది. అవును. కానీ ఇప్పుడు ఒక పర్సన్ ఏమంటారంటే సార్ నేను 2 కడతాను, మూడోసారి విత్డ్రా చేసుకుంటా, మళ్ళీ 2 కడతాను, ఇంకోసారి విత్డ్రా చేసుకుంటా. ఓకే. అట్లా ఉంటే ఎట్లా? ఇర్రెగ్యులర్. దానికి ఒక అది కూడా చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం అది కూడా. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు SIP సేమ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా SIP సేమే. 10,000 10,000 10,000 3 నెలలు SIP కట్టాడు. తర్వాత డబ్బులు అవసరం పడ్డాయి, 5,000 తీసుకున్నాడు. ఓకే. మళ్ళీ 10,000 10,000 10,000 10,000 కట్టాడు. మళ్ళీ 30,000 తీసుకున్నాడు ఒకసారి. మళ్ళీ 10,000 10,000 10,000 కట్టాడు, 10,000 కట్టాడు. సో ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో జనవరిలో 2,50,000 తీసుకున్నాడు విత్డ్రా. అంటే ఇక్కడ ఎన్ని విత్డ్రాలు ఉన్నాయి? 1 2 3 విత్డ్రాల్స్ ఉన్నాయి. ఇవి SIPs ఉన్నాయి. ఓకే. ఇదేంటి మరి పరిస్థితి? ఇది ఎట్లా చేయాలి క్యాలిక్యులేషన్? దీనికి ఇప్పుడు ఇక్కడ ఇది కూడా సేమ్ డేట్స్ DD MM YY ఫార్మాటే ఉంది. ఇక్కడ కూడా SIP పోయినప్పుడు మైనస్లో రాసాం, డ్రా చేసినప్పుడు ఇది ప్లస్లో ఉంది. ఇది ప్లస్లో ఉంది. ఓకే. ఇది మైనస్లో ఉంది. SIP కాబట్టి విత్డ్రా చేసినప్పుడు ప్లస్ అంటే మన జేబుకి వచ్చేస్తాయి కదా. అవును. కాబట్టి ఇది. సో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి, ఇక్కడ ఫార్ములా ఏంటంటే XIRR = సేమ్ ఫార్ములా. ఇక్కడ కూడా ఇది కూడా సేమ్ ఫార్ములానే. ఓకే. ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ అదే అవుతుంది కాబట్టి ఇది కూడా సేమ్ ఫార్ములానే. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనము D6 నుండి D20 వరకు తీసుకుంటాం ఫార్ములాలో సేమ్. ఇదొకటి తీసుకుంటాం, మళ్ళీ ఇదొకటి తీసుకుంటాం. ఓకే. ఇది రెడీమేడ్ ఫార్ములా వచ్చేస్తుంది మనకి. ఓకే. ఇక్కడ చూడు D6 to D20, C6 to C20. ఓకే. పర్సెంటేజ్ 12.43%. ఇది ఇట్లా ఉంది. ఇంతకుముందు మనము SIP క్యాలిక్యులేషన్స్లోనే XIRR తీసుకున్నాం. రెండు ప్యాటర్న్ చూసాం. ఇప్పుడు ఇంకొక ప్యాటర్న్. మన ఫస్ట్ ప్యాటర్న్ ఏంటి? SIP సేమ్ రెగ్యులర్. SIP రెగ్యులర్గా ఉంది. సెకండ్ ప్యాటర్న్ SIP ఇర్రెగ్యులర్ ఉంది. థర్డ్ ప్యాటర్న్ ఏంటంటే SIP ఇర్రెగ్యులర్, టైం కూడా ఇర్రెగ్యులరే. ఓకే. ఓకే. అంటే టైం కూడా ఇర్రెగ్యులరే. అక్కడేమో ఎవ్రీ మంత్ కడుతున్నాం. SIP మారినా కూడా ఎవ్రీ మంత్ ఉంది. అవును. కానీ ఇక్కడ ఎవ్రీ మంత్ లేదు చూడు. ఇప్పుడు 16 ఆగస్టులో వాడు 4,000 కట్టారు. ఓకే.
మళ్ళీ 17 డిసెంబర్లో 25,000 కట్టాడు. ఓకే. 21 జనవరి అసలు టాలీ అవ్వట్లేదు. ఇర్రెగ్యులర్ అవును. టైం అమౌంట్స్ ఇర్రెగ్యులర్. ఇర్రెగ్యులర్. సో దీనికి ఏంటి అంటే మరి దీనికి ఎక్స్ఐఆర్ ఏంటంటే సేమ్ దీనికి కూడా ఇదే ఫార్ములా. సో D6 to D18, C6 to C18. ఓకే. ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ చేసుకున్నాడు, ఇదంతా సెలెక్ట్ చేసుకున్నాడు, ఇదంతా డైరెక్ట్ మనకి ఎక్సెల్లో వచ్చేస్తాం. ఓకే. కొట్టేస్తాం. సో ఎస్ఐపి రిటర్న్స్ మనకు తెలియాలి అంటే మనం XIRR అనేది కంపల్సరీ కనుక్కోవాలి. అది ఎట్లా అయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పుడు డిమెట్ అకౌంట్లో దాంట్లో ఆల్రెడీ మనకు కనిపిస్తుంటుంది XIRR అని ఇస్తుంటారు అనమాట. అయితే చాలా మందికి అది అర్థం కాదు, అది చూడరు కూడా. ఇప్పుడు కొంతమంది అడ్వైస్ చెప్పరు కూడా, ఇప్పుడు ఇది చూడాలి అని చెప్పేసి. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను 20% రిటర్న్ చెప్తా, నీకు 20% రిటర్న్ చెప్తా, అబ్జల్యూట్ రిటర్న్ చెప్పేస్తా. కానీ అసలు ఎస్ఐపిలకి అబ్జల్యూట్ రిటర్న్ చెప్పకూడదు, సిఏజీ కూడా చెప్పకూడదు. ఓకే. కానీ అందరు చెప్పేది ఇవి రెండే, XIRR మాత్రం ఎవరు చెప్పరు. సో ఇది రిటర్న్స్ యొక్క గోల్మాల్ ఇట్లా ఉంటుంది అనమాట అసలు కథ.